ఆలోచించు దైవజనుడా, నీ ఉన్న ప్లేస్లో ఒకవేళ నీకు ఇచ్చిన ఈ పరిచర్య, ఈ అవకాశం ఏసన్నకి ఇస్తే నీలాగనే కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ గడుపుతాడా? ఈ పిడికిలితో అన్నం తినే ఓపిక ఉన్నంత వరకు నా యేసును ప్రకటిస్తాను నేనని పరిగెత్తాడు. ఆఖరికి కారులో బెడ్ మీద పండుకొని సంఘానికి వాక్యం చెప్పి వచ్చాడు. బాత్రూంలో పడి తొంటి విరిగి నడవలేని స్థితిలో ఉంటే ఒక గుడ్డ తీసుకొచ్చి కాలు కట్టిపించుకొని, అరే నన్ను తీసుకెళ్ళి కారు ఎక్కించనరా అన్నా. ఎందుకన్నా? ఇంతలో దెబ్బ తగిలిందన్నా, ఇరిగిందన్నా, తొంటి ఇరిగిందన్నా, ఇంకో చోట ఎముక ఇరిగిందన్నా. వద్దన్నా, పండుకున్నాను. రే దైవజనుడికి మాట ఇచ్చానరా, నేను వాక్యం చెప్తాననే. నా ప్రభు పని కోసం నేను మాట ఇచ్చారా? నా కాలే కదరా ఇరిగింది, నా గొంతు బాగానే ఉంది, నన్ను తీసుకెళ్ళి ఏంట్రా, అందులో ఏంట్రా, కారులో ఎక్కించండి రా. నేను వెళ్ళి నా బిడ్డలకి చూస్తాను, నా బిడ్డలు ఎదురు చూస్తుంటారా? అన్న వస్తాడని ఎదురు చూస్తుంటారా? ఊపిరి ఆగిపోయినప్పుడే రా అన్న ఆగిపోయేది. ఊపిరి ఉన్నంత వరకు అన్న ఆగటానికి లేదు. తీసుకెళ్ళండి రా నన్నని వదిలాడు ఆయన. ఒకవేళ నీకు ఇచ్చిన ఈ ఆరోగ్యం, ఈ ఆయుష్, నీకు ఇచ్చిన ఈ అవకాశం, ఈ ఛాన్స్ అన్నకిస్తే ఒక పూట ఉంటాడా? బాతకాని ముచ్చట్లలో ఉంటాడా? టైంపాస్ పాప్కార్ తింటాడా? పరిగెత్తుతాడు తమ్ముడు. మరి నీకు ఇచ్చాడు చెల్లి. ఎంతమంది ఆడపిల్లలు దేవుని పనికి అద్భుతంగా వాడబడ్డ తల్లులు వెళ్ళిపోయారు. వాళ్ళని, నీ ప్లేస్ నిన్ను తీసేసి వాళ్ళని ఉంచినట్లయితే అద్భుతంగా దేవుని కొరకు మండేవాళ్ళ. కానీ వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళకి అంతవరకు ఇచ్చి తీసుకున్నాడు. ఇప్పుడు నీది ఛాన్స్. నీకు ఇచ్చాడు అవకాశం. దేవుని కొరకు పరిగెత్తే అవకాశం నీకు ఇవ్వబడింది. కానీ నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు. ఒకసారి ఆలోచించు ప్లీజ్. ప్రసంగాల దూరంలోకి వెళ్ళొద్దు, లేదా వాక్యం వింటున్నానన్న ఫీలింగ్లోకి వెళ్ళొద్దు. దేవుడు నిన్ను స్ట్రైట్గా హెచ్చరిస్తున్నాడు. ఒకసారి ఆలోచించమని చెప్తున్నాడు. ఆలోచించండి. దేవుడు చెప్పిన మాటలో, మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా పరిష్కారాలు వెతుక్కోండి అలా ప్రార్థన చేయమన్నాడు. రోగి అయి ఉన్నాడా? స్వస్థత కొరకు దైవజనులను పిలిపించి ప్రార్థన, సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయమన్నాడు. సంతోషం కలిగిందా? కీర్తన పాడమన్నాడు. మనకు ముందున్న వాళ్ళు దేవుని మాటలు ఎంత తీవ్రంగా తీసుకున్నారో తెలుసా? డిఎల్ మూడీ అనే దైవజనుడు సువార్త ప్రకటన కొరకు అడవిలోకి వెళ్ళాడు. సాయంత్రం వేళ వాళ్ళందరూ మేము కూడుకుంటాం, మీరు రండి అంటే సిద్ధపడుతున్నాడు. భయంకరమైన చలి జ్వరం వచ్చేసింది. చలి జ్వరం వచ్చేసి గడగడ వణుకుతున్నాడు. తన దగ్గర ఓ పరిచారకుడు ఉన్నాడు. నేను ఇలాగైతే సాయంత్రం వాళ్ళకి సువార్త చెప్పలేనయ్యా, నాకు ఇది తగ్గాలి అన్నాడు. అయ్యా, మీరు అసలుకే పెద్ద వయసు వచ్చిందే, ఈ చలి జ్వరంతో ఇంతసేపు వణుకుతున్నారు, ప్రాణం పోతుందేమన్నంతగా భయం కలుగుతుంది నాకు. వద్దులేయ్యా, సాయంత్రం వద్దులంటే, కాదు, ఒకవేళ వదిలితే ఊపిరి అక్కడే వదులుతాను, కానీ నేను వెళ్ళి వాళ్ళకి ప్రకటించాలి. నాకు అవకాశం ఇచ్చారు, నాకు ప్రభు ఛాన్స్ ఇచ్చాడు, నేను వెళ్ళి ప్రకటించాలి. ఎట్లయ్యా మరి జ్వరం, ఈ చలి, ఇంతసేపు ప్రాణం పోయేటట్టుంది మీకు ఎట్లా? భయంకరమైన ఉష్ణం, వేడి, జ్వరం, తట్టుకోలేక వణుకుతున్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు. దేవుని మాట ఎంత తీవ్రంగా తీసుకున్నారో చూడండి. దేవుని ప్రకటించాలి, అది తీవ్రంగా తీసుకున్నారు. అంతేకాదు, వాక్యాన్ని నమ్మే విషయంలో కూడా ఎంత తీవ్రంగా ఉన్నారంటే, వాక్యం చెప్పాడు కదయ్యా నూనె రాసి ప్రార్థించమని, నాకు నూనె రాసి ప్రార్థన చేయయ్యా అన్నాడు. అప్పుడు ఆ పరిచారకుడు అన్నాడు, మన దగ్గర నూనె ఎక్కడుంది అయ్యగారు? కిరోసిన్ ఆయిల్ ఉంది అన్నాడు. కిరోసిన్ ఆయిల్ ఉందా? నా దేవుడు ఎంత గొప్పడయ్యా అన్నాడు. ఎందుకండి అంటే, ఫలానా నూనె రాయండి అనలేదు, నూనె రాసి అన్నాడు. కిరోసిన్ ఆయిల్, కిరోసిన్ కూడా ఆయిలే. ఈ నూనె, ఆ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, శనగ నూనె అని చెప్పలేదయ్యా, నూనె రాసి ప్రార్థన అన్నాడు. దీపం వెలిగించుకోవడానికి ఉన్న కిరోసిన్, అది కూడా ఆయిలే, అదే రాసి ప్రార్థన చేయి, స్వస్థపరుస్తాడు దేవుడు అన్నాడు. ఆ కిరోసిన్ తీసుకొని ఆయనకు రాసి ప్రార్థన చేశాడు. అంతే.
5 నిమిషాల్లో జ్వరం అతను వదిలింది. అద్భుతంగా వెళ్ళి దేవుని పనిచేసి వచ్చాడు. దాదాపు 1 కోటి మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు సువార్తను ప్రకటించినటువంటి ఘనుడుగా క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని కలిగి ఉన్నవాడు డిఎల్ మూడీ. కొంతమంది వంకలు పెడుతూ దేవుని పనిచేసే వాళ్ళకి విమర్శలు వెతుకుతూ ఎగతాళి చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. నమ్ముతున్నారా నరకం ఉందని? నమ్ముతున్నారా దేవుడు ప్రకటించిన మాటలు నిజమని? నమ్ముతున్నారా తీర్పు ఉందని? ఒక మాట చెప్తాను నేను. డిఎల్ మూడీ గారి లైఫ్లోనే జరిగింది. ఓ రోజు ఒక చోట కూర్చొని నిలిచి వాక్యం చెప్తున్నాడు ఆయన. చాలామంది కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు. ఇంగ్లీష్ బాగా వ్యాకరణం తెలిసినటువంటి వ్యక్తి ఒక ఆయన కూర్చొని వింటున్నాడు వాక్యాన్ని. వింటూ ఉంటే ఈయన వాక్యం చెప్పేశాడు. అయిపోయిన తర్వాత ఆ ఇంగ్లీష్ పండితుడు వచ్చాడు. బాగా భాష తెలిసిన భాషా కోవిదుడు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీవు మాట్లాడిన భాష అంతా తప్పే. నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్లో చాలా వ్యాకరణ దోషాలు ఉన్నాయి. నువ్వు మరీ పొరపాటు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. నీ ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతా తప్పు అని ఆయన తోలనాట్టు మొదలుపెట్టాడు. ఆయన ఏం రివర్స్ అవ్వాల. ఆయనకు వందనాలు చేసి, అయ్యా మీకు బాగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నట్టుంది కదా, నేను చెప్పుల షాపులో పనిచేసేవాడిని. 12 ఏళ్ల ప్రాయంలో ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడని నేను తెలుసుకున్నాను. నాలాంటి వాళ్ళు అనేకులు నశించిపోతున్నారు, వాళ్ళని రక్షించాలని గుర్తించి ఆయన పనికి ఏదో నాకు తెలిసిన ఈ కొద్దిపాటి చదువుల్లో ఈ కొద్దిపాటి జ్ఞానంలో పనికొచ్చి ఏదో 4 ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదిస్తున్నాను. మీరు ఇంత గొప్ప ఇంగ్లీష్ జ్ఞానం కలిగిన వాళ్ళు, మీరెందుకు దేవుడు మీకు ఇచ్చిన ఈ తలాంతుని వినియోగించి ఇంకా అనేక మందిని రక్షించకూడదు? ఒకవేళ మీరు పూనుకుంటే నాకంటే ఇంకా గొప్ప సేవ చేస్తారు కదా. ఇంత భాష తెలిసిన వాళ్ళు మీరు లైన్లోకి దిగితే ఎన్నో జీవితాల్ని కట్టగలుగుతాను కదా, ఎందుకు ఆలోచించకూడదు అన్నాడట. ఆయన మౌనం అయిపోయాడు. కొంతమంది ఇలా ఉన్నారు, జరుగుతున్న దేవుని పనిని విమర్శలు చేసుకుంటూ, వంకలు పెట్టుకుంటూ, దాని గురించి వ్యంగ్యోక్తులు మాట్లాడుకుంటూ, చలోక్తులు మాట్లాడుకుంటూ, చతురోక్తులు మాట్లాడుకుంటూ కొంతమంది ఇలా టైం పాస్ చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ నమ్మట్లేదు. ఆశ్చర్యం ఏంటంటే కొద్దో గొప్ప వినబడిన మాటలు అన్యజనులు నమ్ముతున్నారు కానీ నేను క్రీస్తు అనుచరుడు నేను నమ్ముతున్నవాడు నిజంగా వాక్యాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. తీసుకుంటే నిన్ను ఎవడు ఆపగలడు? ఎవ్వరు ఆపలేరు. ఒక